దేశ ప్రజల నుంచి 8 సంవత్సరాలు అందినంత దోచుకొని జీఎస్టీ పేరున నామకరణం చేసి దాని పేరు మీద దేశంలో ఏ ఒక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీఎస్టీ ట్యాక్స్ ద్వారా ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాల లాభం ద్వారా పేద ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల రూపం నుండి ఈ నిర్మాణాత్మకమైన పని చేసినామని చెప్పుకున్నటువంటి పరిస్థితిలో లేని సందర్భంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యొక్క నైతిక విధానాలు మార్కెటింగ్ అంతా పడిపోతున్నటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విశ్లేషకుల యొక్క సలహా మేరకు ఇలా మరొకసారి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజల సంక్షేమం కొరకు చేసినాం. ఇదేదో విప్లవం తెచ్చినట్టుగా మరొక స్వతంత్రం తెచ్చినంత ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మీద వేడుకలు నిర్వహిస్తున్నారు, దాని మీద రకరకాల ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అదే పెద్ద ఉన్న పన్నును అంటే మీరు వేసి 8 సంవత్సరాలు ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి మేము చాలా గొప్ప సాధించినామని చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుందా అని అడుగుతాను. అరే మీరే కదా 8 సంవత్సరాల కింద రాహుల్ గాంధీ గారు అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తుంటే జీఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజలను నడ్డి విరిచి ఇలా 60 రూపాయలు ఉన్నటువంటి పప్పు 130 రూపాయలు అయితే 10 రూపాయలు ఉన్నటువంటి 20 రూపాయలు అయితే నిత్యావసర వస్తువుల ధరలు 100% పెరిగితే ఇలా ఏమైనా తగ్గుముఖం పట్టినాయా మార్కెట్లో? దీనివల్ల కన్జ్యూమర్కి ఏం లాభం జరుగుతుందో ఒకసారి ప్రభుత్వ పరిశీలన చేయండి. ఇలా పెరిగినటువంటి ధరలు మీరు జీఎస్టీ తగ్గించడం నెపం మీద చేస్తే క్షేత్రస్థాయిలో ఎవరికైనా లబ్ధిదారునికి ఎవరికైనా కన్జ్యూమర్కి లాభం జరుగుతుందో ఒక్కసారి చూడండి. ఆర్భాటమైనటువంటి అట్టహాసాల పునాదుల మీద ఓహో మేము జీఎస్టీ తగ్గించడం పెంచింది ఎవరు, జీఎస్టీ పేరు మీద రక్తం పీల్చింది ఎవరు, ఇవాళ మేము దొడ్డు పైపు 1 HP మోటార్తో పీల్చింది ఇవాళ 25 దానికి సంబంధించినటువంటి ఎంఎం పేరు మీద పీల్స్తామనేటువంటి ప్రయత్నం జరిగి మేము పెద్ద గొప్ప చేసినాం, మీకు ఏదో రిహాబిలిటేషన్ చేసినాం, మీకు పెద్ద ఉపాధి చేసినాం, మీకు పెద్ద బెనిఫిట్ చేసినామని చెప్పుకొని పండుగ ముందు సంబరం జరుపుకోమని చెప్తున్నారే. కనీస లెక్కలు దేశంలో ఎవరు చదువుకోలేదా? లెక్కలు తెలివాయా? ఎవరిని మోసం చేస్తా ఉన్నారు వీళ్ళు? తెలంగాణకి ఇలా ఈ జీఎస్టీ తగ్గించిన పేరు మీద 7,000 కోట్ల రూపాయల నష్టం వస్తూ ఉంది పన్ను రూపంలో. రైట్, మరి పేద ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా? పేద ప్రజలకు ఎంతవరకు జరుగుతుంది? దాని గురించి ఆలోచన చేసేది లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికైతే వాళ్ళే ఈ దేశం ఒక రాష్ట్రాల కూడికకు సంబంధించి ఒక రాష్ట్రాలకు సంబంధించినటువంటి 29 రాష్ట్రాలతో ఉన్నటువంటి దేశం ఇది. ఫెడరల్ సిస్టంలో ఉన్నాం మనం. రాష్ట్రాలకు సంబంధించినటువంటి పట్టింపు లేదు. ఆర్థికపరమైన అంశాల మీద ప్రభుత్వాలు సహకారం అందించేది లేదు. అందులో ఒక కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఉన్నటువంటి అధికారంలో ఈ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీలో లేం కాబట్టి పూర్తి వివక్షపూరితంగా బడ్జెట్ కావచ్చు, నిధుల కేటాయింపు కావచ్చు, అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అన్ని రకాలుగా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ ఇది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. తెలంగాణ మా భారతదేశంలో అంతర్భాగం కాదన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నది. ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు ఆనాడు జీఎస్టీ పెట్టిన నాడే వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గబ్బర్ సింగ్ ట్యాక్స్ జీఎస్టీ అంటే పేద ప్రజలకు రక్తం పిలవడానికి గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేరు మీద నరేంద్ర మోడీ పెట్టినటువంటి విధానం ఇది. ఇలా దాన్ని ఏదో తగ్గించి గొప్ప పరిపాలన మార్పు చేసినాం, పేద ప్రజలకు న్యాయం చేసినాం, పండుగ జరుపుకోమని చెప్తున్నటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఇది బీజేపీ మోసపూరిత విధానాలల్లో ఒక లేటెస్ట్ ఏఐ మోడల్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ మోడల్లో మసిపూసి మారేడికాయ చేసేటువంటి విధానంలో ప్రజలు మోసం చేస్తూ ఉంది. టెక్నాలజీ పేరు మీద అంటే ఇంతకుముందు జీఎస్టీ మీద వసూలు చేసి ఇప్పుడు చేయమంటే వాళ్ళ గొప్ప మెహర్బానీ చేసినట్టు ఫీలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఇది పొరపాటు అని తెలియజేస్తాను. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన